హలో తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో గ్రూప్ 2 ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేయాలి అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఓకేనా? పేపర్ వైస్‌గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి ఏ బుక్స్ మనం చదవాలి అనేది నేను క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి దీనికి మనం ఎలాంటి బుక్ అనేది ప్రిఫర్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ జీకే, జీఎస్‌కి మనకి ల్యూసెంట్ జీకే బుక్ అనేది దొరుకుతుంది. అది మీరు ప్రిఫర్ చేయండి. ఓకేనా? పేపర్ 1లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం ఏ బుక్ ప్రిఫర్ చేయాలి అంటే విన్నర్ పబ్లికేషన్ వస్తుంది గైస్. విన్నర్ పబ్లికేషన్ మీరు తీసుకోండి. లేకపోతే విన్నర్ పబ్లికేషన్ సరిపోకపోతే జనరల్ సైన్స్ గురించి అడుగుతూ ఉంటారు. మనం ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మనం చదవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీకి. జనరల్ వాటెవర్ డిసీజెస్ గురించి అయినా, టెక్నాలజీ గురించి అయినా మనం జనరల్ సైన్స్ బుక్ నుంచి కూడా మనం దీన్ని కవర్ చేయొచ్చు. విన్నర్ పబ్లికేషన్స్ మీరు తీసుకోండి ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి మనకి జియోగ్రఫీ ఉంటుంది. వరల్డ్ జియోగ్రఫీ అయినా, ఇండియన్ జియోగ్రఫీ అయినా ఏ బుక్ మనం చదవాలి అంటే విన్నర్ పబ్లికేషన్స్ వాళ్ళు చాలా మంచి బుక్ ఉంది గైస్. మీరు విన్నర్ పబ్లికేషన్ బుక్స్ని మీరు ప్రిఫర్ చేయండి. ఇది మీకు తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్ ఉంటుంది. విన్నర్ పబ్లికేషన్ లేకపోతే రామరాజు సార్ పబ్లికేషన్ ఒకటి ఉంటుంది, అది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇండియన్ జియోగ్రఫీ కోసం మనం రామరాజు సార్ వాళ్ళ పబ్లికేషన్స్ రిఫర్ చేయొచ్చు. అది మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అసలు సోర్సెస్ అనేది చాలా తక్కువ కాబట్టి యూ కెన్ ప్రిఫర్ తెలుగు మీడియం బుక్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం తెలంగాణ పాలసీస్ ఏ బుక్ నుంచి కవర్ చేయాలి అనేది చెప్తాను. తెలంగాణ పాలసీస్ మనకి వివాన పబ్లికేషన్స్ నుంచి కూడా మనం కవర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు విజేత కాంపిటీషన్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే విజేత కాంపిటీషన్ బుక్స్లో మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. సో అక్కడ నుంచి వెళ్ళి మీరు తెలంగాణ పాలసీస్ అనేది కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ ఉంటుంది గైస్. సో ఎన్విరాన్మెంట్ మనం ఎక్కడ నుంచి కవర్ చేయాలి అంటే విన్నర్ పబ్లికేషన్ ఉంది, తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది విన్నర్ పబ్లికేషన్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి శంకర్ ఐఏఎస్ అకాడమీ నుంచి ఎన్విరాన్మెంట్ బుక్ అనేది పబ్లికేషన్ ఉంది. సో అక్కడ నుంచి మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అక్కడ నుంచి మీరు మీ ఎన్విరాన్మెంట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు గైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ పోర్షన్ మనం ఎక్కడ నుంచి వెళ్ళి కవర్ చేయాలి అనేది తెలంగాణ అకాడమీ బుక్ అనేది మనకి అవైలబుల్ ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి. ఇంకొకటి వివాన పబ్లికేషన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో అక్కడ నుంచి వెళ్ళి మనం ఈజీగా కవర్ చేయొచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ని. తెలుగు అకాడమీ బుక్స్ ప్రిఫర్ చేస్తే ఇట్స్ బెటర్. ఓకే, ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఆల్సో అవైలబుల్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రమ్ తెలుగు అకాడమీ. ఓకే, యూ కెన్ ప్రిఫర్ ఫ్రమ్ దట్. సో గైస్, చాలామంది కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి, ఎలా చదవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది గైస్. సో మీరు అందరూ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈనాడు, సాక్షి పేపర్ బాగా తరువుగా రెగ్యులర్ బేసిస్లో చదవండి. అదర్వైజ్ మీరు వాట్ యూ కాల్ షైన్ ఇండియా పబ్లికేషన్స్ కూడా మీరు రిఫర్ చేయొచ్చు. లేకపోతే విజేత కాంపిటీషన్స్ వాళ్ళది ఇయర్లీ పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అక్కడ నుంచి మీరు లేటెస్ట్ వర్షన్ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ అయితే మీరు అక్కడ నుంచి తీసుకోండి. ఓకేనా? అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు విజన్ ఐఏఎస్ నుంచి వెళ్ళి మంత్లీ మ్యాగజైన్ ఆర్ ఇయర్లీ మ్యాగజైన్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు రిఫర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఏకే ఐఏఎస్ వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అనేది కంపైలేషన్ పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో మీరు ఇంగ్లీష్ మీడియం కోసం ఇవన్నీ బుక్స్ విజన్ ఐఏఎస్ మ్యాగజైన్ లేకపోతే ఏకే ఐఏఎస్ మ్యాగజైన్ని రిఫర్ చేయండి. ద హిందూ న్యూస్ పేపర్ ఆర్ ఎల్స్ యూ కెన్ ప్రిఫర్ యువర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ ఆన్ యువర్ డైలీ బేసిస్. ఓకే, నెక్స్ట్ గైస్, మనం రీజనింగ్కి ఏ పబ్లికేషన్ మనం ప్రిఫర్ చేయాలి. తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళు మెయిన్గా మనం వాళ్ళు సిద్ధు పబ్లికేషన్స్ వాళ్ళు వాళ్ళ రీజనింగ్ ఎబిలిటీస్ క్వాంటిటివ్ రీజనింగ్ బుక్ అనేది రిలీజ్ చేశారు. ఇంకొకటి ఈజీ రీజనింగ్ బై కింగ్ పబ్లికేషన్స్ వాళ్ళు కూడా రీజనింగ్ బుక్ అనేది రిలీజ్ చేశారు. సో వాళ్ళ బుక్స్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు ఫర్ రీజనింగ్ ప్రాక్టీసింగ్ కోసం. అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వాళ్ళు ఆర్ఎస్ అగర్వాల్ సార్ వాళ్ళది క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంది కదా. సో అక్కడ నుంచి మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వాళ్ళందరూ అక్కడ నుంచి మీరు మీ వాట్ యూ కాల్ రీజనింగ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో అవన్నీ అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మీరు జనరల్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే కాంపిటీషన్ బుక్స్ ఉన్నాయో విజేత కాంపిటీషన్ బుక్ అయినా తీసుకోండి, లేకపోతే విన్నర్ పబ్లికేషన్ బుక్స్ అయినా తీసుకోండి, లేకపోతే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ రెన్ అండ్ మార్టిన్ బుక్ ఒకటి ఉంటుంది, రెడ్ కలర్ బుక్ ఉంటుంది. హై స్కూల్ రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ తీసుకుంటే అది మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అది చాలా ఈజీలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాంట్లో. సో మీరు ఆ బుక్స్ అనేది రిఫర్ చేయొచ్చు ఫర్ ఇంగ్లీష్ గ్రామర్ కోసం. ఓకే, సో గైస్, పేపర్ 2 కోసం మనం ఎలాంటి బుక్స్ అనేది చదవాలి అంటే భారతదేశ చరిత్ర లేకపోతే తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర ఇవన్నీ మనం ఎక్కడి నుంచి కవర్ చేయాలి అంటే మనకి కొన్ని బుక్స్ అనేది ఉంది. విన్నర్ పబ్లికేషన్స్ వాళ్ళు వాళ్ళ బుక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇండియన్ హిస్టరీ తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది, మీరు విన్నర్ పబ్లికేషన్స్ మీరు రిఫర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు ఇండియన్ హిస్టరీ కోసం అబ్దుల్ కరీం సార్ బుక్ అనేది అవైలబుల్ ఉంది, ఆ సార్ వాళ్ళ బుక్ కూడా మీరు రిఫర్ చేయొచ్చు. ఓకేనా గైస్?
లేదా ఇంకొక బుక్ మీరు రిఫర్ చేయాలనుకుంటున్నారా? అది పిఎన్ఆర్ పబ్లికేషన్ ఒకటి ఉంది. సో వాళ్ళు బిట్ బ్యాంక్ లాగా వాళ్ళు తయారు చేశారు. చాప్టర్ వైజ్‌గా పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అనేది ఉంది. సో మీరు పీవైక్యూస్ కోసం బిట్ బ్యాంక్ లాగా, ఆబ్జెక్టివ్ బిట్స్ లాగా మీరు అవి రిఫర్ చేయొచ్చు. అది మీకు చాప్టర్ వైజ్‌గా ఉంది ఆ బుక్ పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది. సో అది మీరు రిఫర్ చేయొచ్చు గైస్. ఇంకొకటి బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియాని మనం కవర్ చేయాలంటే స్పెక్ట్రమ్ మీరు చదవాల్సిందే. స్పెక్ట్రమ్ చదివితే అది మీకు బెనిఫిట్ అవుతుంది. లేదా హిస్టరీ ఆఫ్ మోడర్న్ వరల్డ్ ఎక్కడి నుంచి కవర్ చేయాలంటే BA హిస్టరీ బుక్ అనేది ఉంటుంది మనకి, తెలుగు అకాడమీ బుక్. సో మీరు అక్కడ నుంచి మీ హిస్టరీ అనేది కవర్ చేయొచ్చు గైస్. అదర్వైజ్ ఇండియన్ హిస్టరీ అబ్దుల్ కరీం సార్ బుక్ కూడా లాంచ్ చేశారు. సో వాళ్ళ పబ్లికేషన్స్ని కూడా మీరు రిఫర్ చేయొచ్చు ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయడానికి. ఓకేనా? మీ వాల్యూ అడిషన్ కోసం మీరు స్టాండర్డ్ బుక్స్ అనేది కంపల్సరీ చదవాల్సిందే. మీరు ఏ పబ్లికేషన్ తీసుకున్నా కూడా one book is not sufficient for entire completion of the syllabus. మీరు 1 or 2 books రిఫర్ చేయాల్సిందే. మీరు వాల్యూ అడిషన్ కోసం డెప్త్గా చదవాలి అనుకుంటే మీరు 3-4 బుక్స్కి కూడా మీరు షిఫ్ట్ అవ్వచ్చు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద టైమ్ టు ప్రిపేర్ వెల్. ఓకే, సో మన తెలంగాణ హిస్టరీకి మనకి తెలుగు అకాడమీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. అదర్వైజ్ తెలుగు అకాడమీ బుక్స్ కాకుండా మీకు విన్న పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ ఒకటి ఉంది, అది కూడా మీరు ప్రిఫర్ అవ్వచ్చు. విజేత కాంపిటీషన్స్ వాళ్ళది కూడా మనకి తెలంగాణ హిస్టరీ ఉంది. సో అక్కడ నుంచి కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు మీ ప్రిపరేషన్ కోసం. అండ్ ఇండియన్ పాలిటీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కడ నుంచి చదవాలి అనేది. స్టాండర్డ్ బుక్స్ ఉన్నది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళది లక్ష్మీకాంత్ ఈస్ ద స్టాండర్డ్ బుక్ ఫర్ ఇండియన్ పాలిటీ. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి ఎలా అంటే జీబీకే పబ్లికేషన్స్ ఒకటి ఉంటుంది. జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళది ఇండియన్ పాలిటీ మీరు రిఫర్ చేయొచ్చు. అదర్వైజ్ విన్న పబ్లికేషన్స్ వాళ్ళది కూడా మీరు ఇండియన్ పాలిటీ రిఫర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు ఇంకొక బుక్ ఏంటంటే రఘురామ్ సార్ వాళ్ళది ఇండియన్ పాలిటీ బుక్ అనేది మీరు రిఫర్ చేయొచ్చు. ఓకేనా? సో అక్కడ నుంచి మీరు మీ ఇండియన్ పాలిటీని కంప్లీట్గా మీరు కవర్ చేయొచ్చు. ఓకేనా? వచ్చేసి మనం ఇప్పుడు తెలంగాణ ఎకానమీ ఎక్కడి నుంచి వెళ్ళి మనం సిలబస్ కవర్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో తెలంగాణ ఎకానమీ కూడా మీరు కవర్ చేయాలనుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ వాళ్ళు పబ్లికేషన్స్ ఉంది, వాళ్ళది మీరు రిఫర్ చేయొచ్చు ఫర్ తెలంగాణ ఎకానమీ. అదర్వైజ్ మీరు తెలంగాణ ఎకానమీకి తెలుగు అకాడమీ బుక్ని రిఫర్ చేయండి. ఓకే, లేదా ఇది మీకు అర్థం కావట్లేదు అంటే యూ కెన్ గో ఫర్ విన్నర్ పబ్లికేషన్స్ వాళ్ళది తెలంగాణ ఎకానమీ ఉంది. సో అది 3-in-1 బుక్ అనమాట. సో విన్నర్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ మీరు రిఫర్ చేస్తే మీ ఇండియన్ ఎకానమీ అయినా సరే తెలంగాణ ఎకానమీ అయినా సరే అన్నీ మీకు కవర్ అయిపోతుంది guys. So you can refer these books. తర్వాత వచ్చేసి మనకి డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ చేంజెస్ ఉన్నాయి. ఇది కూడా మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ని రిఫర్ చేసి మనం ఇక్కడ నుంచి కవర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు విన్న పబ్లికేషన్స్ యూస్ చేయండి, లేదా తెలుగు అకాడమీ బుక్ అనేది కూడా మీరు రిఫర్ చేయొచ్చు ఫర్ దిస్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ చేంజెస్ కోసం. ఓకేనా? అదర్వైజ్ మీకు విజేత కాంపిటీషన్ బుక్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. సో అక్కడ నుంచి కూడా మీ సిలబస్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం పేపర్ 4లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం, ఇది మనం ఎక్కడ నుంచి కంప్లీట్ చేయాలి, తెలంగాణ మూవ్మెంట్ అండ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, ఇది మనం పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళని కూడా బుక్ రిఫర్ చేయొచ్చు. అదర్వైజ్ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్ ఉంది, అది కూడా మీరు ప్రిఫర్ చేయండి. అదర్వైజ్ మీకు తెలుగు అకాడమీ బుక్ ఉంది, అక్కడ నుంచి కూడా మీరు తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్ అనేది మీరు రెఫర్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్స్ విచ్ యూ హ్యావ్ టు ఫాలో. అండ్ మీరు టైంకి మీ సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఇట్స్ బెటర్. సో మీరు నాట్ ఓన్లీ బుక్స్ చదవండి, ఇంకా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా ఇంటర్ రిలేట్ చేసుకుంటే మీరు అందరూ చదవండి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు ఇది అర్థం కావట్లేదు, బుక్స్ చదవడం మీకు ఇబ్బంది అవుతుంది అంటే యూట్యూబ్లో చాలా మంది ఎడ్యుకేటర్స్ వీడియోస్ చేస్తారు తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, స్కీమ్స్ గురించి, పాలసీస్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి సెర్చ్ చేసి యూట్యూబ్ వీడియోస్ కూడా రిఫర్ చేయండి. అలాంగ్ విత్ దట్ మీరు బుక్స్ చదవండి అండ్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ దీస్ ఆర్ ద బుక్స్ దట్ యూ హ్యావ్ టు మస్ట్ అండ్ రిఫర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.